మల్లన్న సాగర్ బాధితులు సిద్దిపేట ఆర్డీఓ ఆఫీసును ముట్టడించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ కోసం తమ భూములను తమ ఇండ్లను కోల్పోయి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం కూడా రాకపోవడంతో ఆర్ఎన్ఆర్ కాలనీ వాసులు ఆర్డీఓ ఆఫీసును ముట్టడించారు. ప్యాకేజీల పేరుతో తమను మోసం చేస్తున్నారని వాపోయారు. తమకు ఇంతవరకు ఇండ్లు తప్ప మరే విధమైన ప్యాకేజీ రాలేదని, ఫ్లాట్లు ఇస్తారని ఇయ్యలేదన్నారు. ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తామని చేయలేదన్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే రేపు రండి, ఎల్లుండి రండి అంటూ చెబుతున్నారని వాపోయారు. న్యాయం చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని, అప్పుడు కూడా వినకపోతే నిరాహార దీక్ష చేస్తామని గ్రామ సర్పంచ్ రజితతో పాటు మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు హెచ్చరించారు. చేపట్టినటువంటి కుమరవెల్లి మల్లన్న సాగర్ పల్లెపాడు గ్రామానికి చెందిన భూ నిర్వాసులం మేము. మా ఇండ్లు, మా జాగలు సర్వస్వం కూలిపోయినాం. మా ఇండ్లు గ్రామాలు కోల్పోయి మా ఇండ్లు ఖాళీ చేస్తున్నటువంటి ప్రేమ ఇలా అధికారులకు నాయకులకు లేకపోవడం మాకు బాధాకరం. సర్వం కూలిపోయి గజ్వేల్లో ఆర్ఎన్ఆర్ కాలనీలో ఉంటున్నాము. దీనికి భర్తలు చనిపోయిన వారికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయమంటే చేసిన పాపాన ఇక్కడ కూడా కనిపిస్తలేదు మాకు. అట్లే ఉండి ఇలా కుటుంబంగా ప్యాకేజ్ తీసుకుని 7,500,000 రూపాయల ప్యాకేజ్ తీసుకొని వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వమంటే ఇల్లు ఇచ్చిన దాఖలాలు కూడా ఇక్కడ కనిపిస్తలేవు మాకు. అట్లే 18 సంవత్సరాల నుండి 5,00,000 రూపాయల ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకు ప్లాట్ ఇస్తా అన్నారు. ఈ రోజు వరకు ప్లాట్ ఇవ్వలేదు, అద్దులు చూపించలేదు. మేము తిరిగి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం. ఈరోజు ఆర్డీఓ వస్తాడంటే పొద్దున 7 గంటలకు వచ్చి ఇప్పటి వరకు కూడా అన్నం లేక నీళ్లు లేక ఇక్కడనే అనేక బాధలు పడుతూ ఇక్కడనే ఆఫీస్ ముంగట్టున్నాం. ఇంతవరకు ఆర్డీఓ వచ్చిన పాపాన పోలేం. మా పరీక్షలు, మా కష్టాలు తెలుసుకున్న పాపాన పోలే. కాబట్టి మమ్మల్ని చాలా హింస పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అధికారులకు